విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో రాజకీయాలు కాకరేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజులుగా అయితే టీడీపీ, వైసీపీ మధ్య అయితే మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా యోచన ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి 9 మంది కౌన్సిలర్లు ఇప్పటికే టీడీపీలోకి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అవిశ్వాసం తీర్మానం కావాలని టీడీపీలో 10 మంది, వైసీపీలో ఉన్నటువంటి కౌన్సిలర్ 10 మంది కూడా ఇప్పటికే అవిశ్వాసం పైన అయితే సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క నగర పరిధిలో సంబంధించినటువంటి చూసుకుంటే ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు కూడా ఇప్పటికే కార్యాచరణ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అంత చొరవ తీసుకోకపోయినా మాజీ మంత్రి అయినటువంటి సుజయకృష్ణ రంగారావుతో మరింత ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కూడా ఒక పార్టీతో దశ నిర్దేశం చూసుకుని అయితే మాత్రం అని అవిశ్వాసం తీర్మానం పెట్టాలని కూడా ఇప్పటికే యోచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు ఇదంతా ఏం జరుగుతుంది? అసలు బొబ్బిలి మున్సిపాలిటీలో అవిశ్వాసం తీర్మానం పెడితే అసలు ఎవరికి మేలు జరుగుతుంది? అసలు టీడీపీకి అంత పట్టు సాధిస్తుందా, లేదా ఏమైనా సరే గతంలో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ ఏమైనా బలోపేతం చేసుకుని వాళ్ళు ఏ విధంగా బుజ్జగిస్తుంది అని దీనిపైన మాత్రం మనతో పాటు చర్చించడానికి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటిది రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు చూసుకుంటే బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో చూసుకుంటే అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 10 మంది వైసీపీలో 10 మంది, టీడీపీలో 10 మంది ఇప్పటికే అవిశ్వాస తీర్మానం పైన కూడా సంతకాలు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. క్యాంప్ రాజకీయాలు కూడా స్టార్ట్ అయినాయి. వాళ్ళని పుచ్చగించి ఏ పలు ప్రాంతాలకు కూడా తీసుకుని వెళ్తూ అక్కడ ఏదో విధంగా చెప్పే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలేంటి? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఆర్టీవీ వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇప్పుడు ప్రస్తుతం విజయనగరం జిల్లాలో బొబ్బిలి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద నాకున్న అవగాహన మేరకు ఒక 2 విషయాలండి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పోటీకి నిలబడదని అప్పుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడ పోటీలు లేకపోవడం వల్ల కొన్ని చోట్ల ఏకగ్రీవంగా కానీ ముఖ్యంగా మన జిల్లా తీసుకుంటే జిల్లా పరిషత్ ఏకంగా 34 జడ్పీటీసీలు 34 జడ్పీటీసీలు కూడా పోటీలో లేకపోవడం వల్ల వైఎస్పీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ బొబ్బిలి నియోజకవర్గం అప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యుడు బేబీ నాయుడు గారి నాయకత్వంలో మాజీ మంత్రి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సుజయకృష్ణ రంగారావు గారి నాయకత్వంలో బొబ్బిలి నియోజకవర్గం వరకు 4 మండలాలు బొబ్బిలి మున్సిపాలిటీ కూడా తెలుగుదేశం పార్టీ చాలా గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. అందులో భాగంగా 31 మంది కౌన్సిలర్లకి అప్పుడే తెలుగుదేశం పార్టీ 13 వైసీపీ పార్టీ 18 గెలవడం జరిగింది. మరి ఎక్స్-అఫీషియో సభ్యులుగా స్థానిక శాసనసభ్యుడు చిన్నప్పనాయుడు, పార్లమెంటు సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ కూడా ఉండడంతో మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. చాలా తక్కువ కౌన్సిలర్లతో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. మున్సిపాలిటీ కైవసం చేసుకున్నప్పుడే అప్పుడు సావు మురళీకృష్ణ ఏదైతే చైర్మన్గా డిసైడ్ చేశారో అప్పటికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, వైసీపీ నాయకుడు ఆయన ఆ కోడలకి ఏదైతే ఆ మున్సిపల్ చైర్మన్ సీటు ఆశించారో ఎప్పుడైతే సావు మురళీకృష్ణకి ఇవ్వడంతో ఆయన అప్పుడే బహిరంగ ఆరోపణ స్థానిక శాసనసభ్యుడు డబ్బులు చేతులు మారాయి, సుమారు 1-2 కోట్ల రూపాయలు ఆయన దగ్గర తీసుకుని ఆయనకి చైర్మన్ సీట్ ఇచ్చారని చెప్పడం, అప్పుడే వైసీపీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు 2 వర్గాలుగా విడిపోవడం, సరే పార్టీ ఆదేశాలతో అధిష్టాన వర్గం ఏదైతే కలగజేసుకొని మురళీకృష్ణ చైర్మన్గా చేయడం జరిగింది. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లతో పాటు వైసీపీలో ఒక వర్గం కౌన్సిలర్లు కూడా చైర్మన్ని నిరంతరం వేధించడం అయితే జరిగింది. ఈ లోపుగా పార్టీ మారడం, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైసీపీ పూర్తి బలంతో పూర్తి స్ట్రింగ్తో ఉందో వాళ్ళందరినీ కైవసం చేసుకోవాలి, అందులో కొన్నైనా మనం కైవసం చేసుకోవాలి, స్థానిక సంస్థల్లో పట్టు సాధించాలంటే చంద్రబాబు నాయుడు గారు కొత్త ఎత్తుగడ వేశారు. ఏదైతే 4 సంవత్సరాల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి లేదో స్థానిక సంస్థల్లో దాన్ని శాసనసభలో 2 సంవత్సరాలకే అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు, దించవచ్చు అని ఒక బిల్లు చేయడం ఇప్పుడు అది బొబ్బిలి రాజకీయాలకు పనికొచ్చింది. పనికి రావడంతో ఏదైతే వైసీపీలో ఉన్న కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల కన్నా వైసీపీలో మొదటి నుంచి సావు మురళీకృష్ణ చైర్మన్గా వ్యతిరేకిస్తున్నటువంటి చిన్నప్పనాయుడు గారితో కలిసి ఉంటేనే చైర్మన్ వ్యతిరేకిస్తున్నటువంటి 9 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ మధ్యకాలంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు గారిని కలవడం, మేము పార్టీ మారడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అనడం. అయితే ఏదైతే 1/3 బిల్లు ఏదైతే ఉందో పార్టీ మారాలంటే పదవులు పోతాయి కాబట్టి ఆ 1/3 బిల్లును కూడా చూసుకొని కొద్దిగా నీతి నిజాయితీలకి ఆదర్శవంతమైన రాజకీయాలకి పేరున్నటువంటి సుజయకృష్ణ రంగారావు గారు అయితే ఈ విషయంలో తప్పటడుగు వేయడానికి సిద్ధంగా లేరు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు బేబీ నాయుడు కూడా
మున్సిపాలిటీని ఏదో కైవసం చేసుకొని మనం ప్రజలకు ఆయన నిరంతరం శాసనసభ్యుడిగా ప్రజల్లో ఉంటేనే మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే ఆలోచనలో అయితే ఆయన లేడు. కానీ ఏదైతే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నన్నాళ్ళు వాళ్ళ సొంత పనులు చక్కబెట్టుకొని ఇప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి కొన్ని ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణల్ని పార్టీ మారితేనే ప్రజల నుంచి వచ్చినట్టు ఆరోపణలు కానీ మళ్ళీ ఈ 2 సంవత్సరాలు కూడా ఏదైనా మన ఇల్లు చక్కబెట్టుకోవాలంటే బాగుంటుందని మళ్ళీ వాళ్ళు చైర్మన్ మీద ఆరోపణలు చేస్తూ అవిశ్వాస తీర్మానానికి అయితే వచ్చారు. ఈ విషయంలో బొబ్బిలి స్థానిక శాసనసభ్యులు బేబీ నాయన్ గారు కానీ మాజీ మంత్రి గారు కానీ ఆచిచూచి అడుగులేసి పార్టీ అధిష్టానం ఏదైతే ఆదేశిస్తుంది అధిష్టానం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేజర్ కార్పొరేషన్స్ ఇవాళ జీవీఎంసీ వైజాగ్ జీవీఎంసీ చూసుకున్న జనసేన సహకారంతో చాలామంది తెలుగుదేశం వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో కలుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ 18 మందిలో 9 మంది ఎప్పుడైతే సంతకాలు పెట్టారో 1/3 పరిధి కూడా దాటింది కాబట్టి వాళ్ళ పదవులు కూడా పోవు. అందుకని తెలుగుదేశం పార్టీలో ఉన్న 10 మంది కూడా సంతకాలు పెట్టి 19 మంది అవిశ్వాస తీర్మానం ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా బొబ్బిలి మున్సిపాలిటీని పదవి లేకపోయినా అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమంలో బేబీ నాయన్ గారు సుజయకృష్ణ రంగారావు గారు బొబ్బిలి నియోజకవర్గంతో పాటు బొబ్బిలి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఆ చైర్మన్ సీట్ అన్నది ఉంటే ఇంకా బాగుంటుంది. అధిష్టాన వర్గం కూడా అదే ఆలోచనలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ప్రక్రియలో వెళ్తున్నారు. ఏదైనా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నీతి నిజాయితీలు కట్టుబడినటువంటి బొబ్బిలి రాజులు పదవి కోసం అయితే కాదు కానీ బొబ్బిలి మున్సిపాలిటీని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే చైర్మన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో వైసీపీ వాళ్ళే వచ్చారు కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళు కొనుగోలు చేయడం కానీ వైసీపీ వాళ్ళు రమ్మని బతిమాలడం కానీ అక్కడ జరగలేదు. కొద్ది రోజుల్లో బొబ్బిలి మున్సిపాలిటీ కొత్త చైర్మన్ని చూస్తామేమో అని కూడా అనిపిస్తుంది. ఆ రకంగా కౌన్సిలర్లు అంతా ప్రయాణం చేస్తున్నారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బొబ్బిలి మున్సిపాలిటీ సంబంధించినదైతే మాత్రం ఈరోజు రాజకీయం అయితే కాకరేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా ప్రారంభమయ్యాయి. ఏదేమైనప్పుడు కానీ సరే బొబ్బిలి రాజులకైతే ఆ పదవి మీద వ్యామోహం కానీ పదవి కావాలనే ఆలోచన కానీ లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు ఆ బొబ్బిలి కౌన్సిలర్లకు సంబంధించినటువంటి అధికారం కూడా మన చేతికి వస్తే మరింత అభివృద్ధిగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటున్నాయని కూడా మరోవైపు మనతో పాటు విశ్లేషణలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ 9 మంది అక్కడ కౌన్సిలర్ అయితే ఉన్నారో ఈ 9 మంది కౌన్సిలర్ కూడా ముందు నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ చైర్మన్ పైన అయితే మాత్రం అప్పటి నుంచే వాళ్ళకైతే వ్యతిరేకంగా ఉన్నారు. వైసీపీ నుంచి కూడా వ్యతిరేకంగా అయితే ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అందు కారణం చేత అయితే మాత్రం ఎప్పుడైతే ఈ పార్టీ మారిన వెంటనే వీళ్ళు కూడా అప్పటి నుంచే టీడీపీలో టచ్లో ఉన్నారు. టీడీపీకి అయితే మాత్రం వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతే తప్పగా అక్కడ ఎటువంటి ప్రలోభాలకు గురి చేయడం కానీ ఎటువంటి కొనుగోలు కానీ జరగలేదని ఈ క్యాంపు రాజకీయాలు అనేవి కూడా సహజంగానే జరుగుతున్నాయంటూ మరొకవైపు అయితే విశ్లేషకులు మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజాగా బొబ్బిలి యొక్క రాజకీయ సమాచారం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.